వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి జూలై 10 వరకు 15 రోజుల పాటు శాకాంబరి ఉత్సవాలు జరగనున్నాయి. వివిధ రకాల కూరగాయలు, ఫలాలతో రోజుకొక అలంకరణలో భద్రకాళి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్న ఈవో శేషు భారత్తో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై ఈ రోజు నుంచి 15 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. నాకు అందుబాటులో ఆలయ ఈవో శేషుభారతి ఉన్నారు. ఈ శాకాంబరి ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఈ విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మేడం చెప్పండి, ఈ శాకాంబరి ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఈ 15 రోజుల పాటు ఎట్లా ఉంటుంది భద్రకాళి ఆలయంలో? వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు నుంచి అనగా 26 నుండి మరి అమ్మవారి సహస్ర కలశాభిషేకంతో ప్రారంభమవుతున్నాయి పూజలన్నీ. ఇప్పుడు తిథి మండల పూజలోని సహస్ర కలశాలకు మరి వేద పండితులు అక్షబెట్టి ఈ యొక్క పూజలు చేయడం జరుగుతోంది. ఈ సహస్ర కలశాలలో ద్రవ్యాలను, సుగంధ ద్రవ్యాలను రకరకాలవి మంత్రించి వేసి ఆ తదుపరి అమ్మవారికి 1000 కలశాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. మరి ఇంత అద్భుతమైన అభిషేక కార్యక్రమాన్ని కళ్ళతో చూస్తే చాలు, అమ్మవారిని అంతకంటే వేరే లేదని భక్తులు ఎంతోమంది శ్రద్ధతో ఎదురు చూస్తూ ఉంటారు పూర్ణాభిషేకం చూడటానికి. కనుక ఈరోజు ఈ అభిషేకం చూసిన వారికి ఏం కోరుకుంటే అది అవుతుంది. కనుక ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి చూడలేని వారు కనీసం ఈ ఛానళ్ళ ద్వారానన్నా చూసి అమ్మవారికి ప్రేమగా నమస్కరించుకోండి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, మరి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇంకా అమరత్వాన్ని పొందాలన్నా కూడా పొందగలిగే స్థాయి ఈ తల్లి దగ్గర ఉంది. ఎందుకంటే ఇక్కడ కూర్చుని ఎంతోమంది భక్తులు ధ్యానించి ఆ తల్లిని, ఆ తల్లి రూపాన్ని, ఆ తల్లి కళ్ళను కూడా చూసి ఇప్పుడే ఇలా కనిపించిందని భక్తులు చెప్పడం జరుగుతోంది. అంటే ఇంత శక్తి క్షేత్రంలో మీరు ఎంత ప్రేమగా మీ హోల్ హార్టెడ్గా మీరు వర్క్ చేస్తారో అంత రిజల్ట్ అమ్మవారి ద్వారా మనం పొందగలుగుతాం. కాబట్టి ఈరోజు జరిగే ఈ యొక్క సహస్ర కలశాభిషేకానికి భక్తులు ముందుగా వచ్చి రావడం, కూర్చుని జరిగింది. అదేవిధంగా ఈరోజు కాళీ క్రమము, కామేశ్వరి క్రమము అని 2 రూపాల్లో పొద్దున సాయంత్రం అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. హనుమకుమార్ గారని తెనాల నుంచి వస్తారు, వారు అలంకరించడం చేస్తారు. అలంకరణ గ్రహీత వారు ఆ విధంగా చేసిన తర్వాత దాదాపు 15 రోజుల పాటు పొద్దున సాయంత్రం అమ్మవారిని స్పెషల్ రూపాల్లో, విశేషమైన రూపాల్లో అలంకరణ జరుగుతుంది. తదుపరి 10వ తారీఖు శాకంబరిగా అమ్మవారిని అలంకరించడానికి పూర్వం 8వ తారీఖునే మరి మహబూబాద్ వెంకటేశ్వర, లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వారు దాదాపు 20,000 మంది భక్తులతో ఓసిటీ నుండి ఇక్కడ భద్రకాళి దేవస్థానం దాకా ర్యాలీగా పాల్గొని రావడం జరుగుతుంది. ఆ భక్తులు వాళ్ళందరూ కూడా అమ్మవారికి శాకంబరి నాడు అలంకరించడానికి వీలుగా వారు కూరగాయలని తల మీద పెట్టుకొని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా లక్ష్మీ వెంకటేశ్వర ట్రస్ట్ వారు కూడా అమ్మవారికి కూరగాయలు తేవడం, మరి సేవల్లో పాల్గొనడం, భక్తులకు ఎటువంటి ఈ టైంలో మంచినీళ్ళు అందించడం కానీ, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కానీ, అలా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉచిత ప్రసాదం మరి అయితా గోపీనాథ్ గారు వాళ్ళు ఒక భద్రకాళి సేవా సమితి ట్రస్ట్ తరఫున వాళ్ళు ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు పార్కింగ్ ప్లేస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి ఒక ప్లేసెస్ సెలెక్ట్ చేసి ఆ ప్లేసుల్లో పార్కింగ్లో వాహనాలను అక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళ సౌకర్యం మరియు ప్రసాదాల సౌకర్యం అన్నీ కూడా శానిటేషన్ నీట్గా ఉండేట్టుగా ఏర్పాటు చేస్తున్నాము. మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు, మా చైర్మన్ గారు, మా స్టాఫ్ అందరము కలిసి ఈ యొక్క కార్యక్రమాల్లో మరి మా యొక్క ఎండోమెంట్ మినిస్టర్ గారైన శ్రీమతి కొండా సురేఖ మేడం గారి ఆదేశాలతో, శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మరి ఒక కోఆర్డినేట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి యొక్క ఆదేశాల ప్రకారం మేము నడుచుకోవడం జరుగుతుంది. మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారైన వెంకట్రావు గారి నుంచి మాకు ప్రత్యేకమైన ఉత్తర్వులు వచ్చాయి. దాని ప్రకారంగా మా శాయశక్తులా చేస్తున్నాము. వచ్చే భక్తులు కూడా ఓపిక్గా సంయమనం పాటించవలసిందిగా, అమ్మవారి దర్శనం చేసుకొని చక్కగా ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా వారిని కోరుతున్నాం. ఈ 15 రోజుల పాటు జరిగేటువంటి ఈ శాకంబరి ఉత్సవాలకు ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు?
లాస్ట్ ఇయర్ దాదాపు 70,000 మంది పైన వచ్చారు. ఇప్పుడు దాదాపు 90,000 లక్ష దాకా రావచ్చు అని మా ఎక్స్పెక్టేషన్లో ఉంది. పొద్దున్న నుంచి రాత్రి దాకా కాబట్టి దాదాపు 1 lakh దాకా రావచ్చు. ఈరోజు ఎవరైనా మంత్రి గారిని ఎమ్మెల్యే గారిని ఎవరైనా వీఐపీలు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు కొంచెం బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు ఎమ్మెల్యే గారు. కూడా చైర్మన్ గారి చేత ఈరోజు దీప ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ కూడా చైర్మన్ గారు, మన కూడా చైర్మన్ గారు మరి కూడా సంబంధించి ఈ వర్క్స్ అన్నీ కూడా చేయిస్తున్నారు. వారు కూడా భక్తులు అమ్మవారి మీద భక్తితో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు అందరూ కూడా భక్తితో సేవ చేస్తూ ఉండడానికే ఈ యొక్క పోస్ట్ తీసుకొని వాళ్ళు సేవ చేయడం జరుగుతోంది. ఇక్కడ ఎవరు అధికారంతో కాదు, కేవలం సేవా భావనతో చేస్తున్నారు. ఎవరినైనా కరుణించాల్సింది ఆ తల్లి భద్రకాళి శరణమమ్మ. ఇది భద్రకాళి ఆలయ అధికారులు చెప్తున్నటువంటి విషయాలు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా భద్రకాళి ఆలయంలో శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు జరగబోతా ఉన్నాయి. రోజుకొక అలంకరణలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో వరంగల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఉదయం సహస్ర కళాభిషేకంతో ఈ భద్రకాళి శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. 15 రోజుల పాటు జరిగేటువంటి శాకాంబరి మహోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అన్ని శాఖల అధికారులతో వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో శేషుభారతి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, వరంగల్ భద్రకాళి ఆలయం నుంచి.